నమస్తే, నేను భాను. ఈరోజు ప్రభు చైతన్య గురూజీ వారి యొక్క సహకారంతో ఒక గొప్ప వ్యక్తిని కలిసిన ఫీలింగ్ నాకు కలుగుతా ఉంది. సో యాక్చువల్ గా తాతగారికి 94 సంవత్సరాలు దాటినాయట, 95వ సంవత్సరంలో ఉన్నారు. సో ఈ వయసులో కూడా చాలా చాలా హెల్దీగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే సో యోగా గురూజీ అని చెప్తున్నారు అనమాట. సో మరి నిజంగా ఎప్పటి నుంచి యోగా చేస్తా ఉన్నారు, నిజంగా యోగా కారణంగా ఆయుష్ పెరుగుతుందా? సో ఇప్పటికి కూడా వారికి బీపీ లేదట, షుగర్ లేదట, చాలా హెల్దీగా వారి పనులు వారు చేసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉన్నారనమాట. సో నేను కూడా యోగా గురూజీ ప్రభు చైతన్య గారు వీరికి నేర్పిస్తూ ఉంటే పక్కన కోసం చూస్తా ఉంటే అసలు ఇన్ని ఆసనాలు ఈ వయసులో ఎట్లా చేస్తా ఉన్నారు, కాలు ఎటువంటి ఎట్లా తిరుగుతా ఉంది, చేయి తిరుగుతా ఉంది, బాడీ మొత్తాన్ని మూవ్ చేస్తా ఉన్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. సో వారి మాటల్లో వారి యొక్క జీవితం గురించి, అదేవిధంగా ఈ యొక్క యోగా గురించి, యోగా గురూజీ గురించి కూడా చెప్పాల్సి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. గురూజీ లేకపోతే ఇప్పుడు ఈ వయసులో కొంచెం నడుచుడు కష్టం ఏముంటుంది అనుకోండి. ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే మా అన్నయ్య ఆయన 5 అన్నదమ్ముల మీద ఆయన అందరికంటే పెద్ద. ఆయన 1931లోనే 10వ తరగతి పాస్ అయింది. 31లోనే అంటే నా పుట్టుక 31 అది. అయితే ఆయన గాంధేయవాది. ఆ కాలంలో గాంధేయవాది. ఆయన రైటింగ్ అది లాంగ్వేజ్ ఎంత బాగుండేదంటే తుర్కల కాలం అది. ఆ గాంధీకి అందులో ఆయన గాంధీ క్యాప్ పెట్టుకునేది, పూనా పాయింట్ వేసుకునేది. అయితే ఆ తుర్కలు జాబ్ ఇయ్యారు ఆయనకు అప్పుడు. ఈ టోపీను బట్టలు ఇడిచేస్తే తమన్నారు. అయితే ఆయన ఏం చేసేది, నాకు అవసరం లేదు, మాకు వ్యవసాయం ఉన్నది ఇంటికాడ, మా బాబు అయితే అప్పుడు ఒక అప్లికేషన్ దరఖాస్తు రాస్తే పావుల పరిస్థితి ఇచ్చింది. పావులు అంటే దాని విలువ అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు. ఆయన దాదాపుగా ఇస్తే అప్పుడు ఆయన రైటింగ్ ఇది ఎంత కనుక్కొని ఆయనకు ఆయన అందరికీ ఆల్రెడీ మెటీరియల్. అప్పుడు ఆ కాలం ఇప్పటికి వాళ్ళ దగ్గర వాళ్ళ లోపల కాంగ్రెస్ అంటే కోపం. అరే ఎన్నడైనా రెవెన్యూలో ఉంటే ఇంకా పైకి పోతాడని ఆ కాలంలో డిటిఓ వేసిండ్రు. ఆయన డిటిఓలో ప్రమోషన్లు, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ వాళ్ళ ప్రమోషన్లు ఉన్నాయి. ఆయన చివరికి 1972లో ఆయన రిటైర్డ్ అయినప్పుడు ఆయన పోస్ట్ లేకపోతే ఎస్టీఓ హుజూర ట్రెజరర్ అని ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఆయన అందరికీ ట్రైనింగ్ చేసింది. ఆయన ఇప్పటికి కూడా చచ్చిపోయేదాకా అదే దానికి తెలుపుకుంటున్నాడు. అంటే పోతే రెండవది ఆయన శిక్షణలోనే మేము అందుకొరకే ఆ చిన్న చిన్నలో మాకు మానేరు. కర్మాలు ఎక్కువ, నా సర్వీస్ అంత కర్మానే. అయితే అప్పుడు 5 గంటలకు లేపి మానేరుకు తీసుకుపోయేది. ఆయన చూసేది అక్కడ ఎక్సర్సైజ్ చేస్తే ఇప్పటికి నాకు చిన్నప్పుడే మేము ఇది ఎక్సర్సైజ్ చేస్తే దాదాపుగా 15 మీద ఉంటే అది సార్కి నమ్మలేదు అనుకుంటాం. ఎక్సర్సైజ్ తోటి భగవంతుని వల్ల ఇందులో 2 సంవత్సరాల కింద నా కొడుకు ఏం చేసిండు, బాబు నేను ఒకటి నేను ప్రభోస్తుడు మీకు ప్రతి రోజు యోగా నేర్పుతాడు బాబు అంటే. సరే నీకు నేర్చుకున్నప్పుడు ట్యూషన్ పెట్టినా, నేను టీచర్ అయినా ట్యూషన్ పెట్టినా, ఆయన వేరే టీచర్ అని. సరే అన్న ఎందుకంటే ఇప్పుడు నాకు ఆయన వల్ల ఇంత నేను 95లో కూడా నేను అక్కడ మా ఊరికి పోయినా కర్ర పట్టుకుంటే ఆయన కర్ర చూడండి, చైనా కర్ర అది. ఆ కాలంలో ఆయన 1925లో నా బిడ్డ అందరికి ఎట్టంటే ఆమె డెలివరీ ఉంటే ఆడపోతే ఆయన ఆ కాలంలోని కర్ర కొన్నది. ఇది చైనా. అయితే వాడు ఏం చేసిండు, జాయింట్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఆయన ఏం చేసిండు, తీసుకుపోయి ఆ ఖర్చుని తీసేసి మళ్ళీ పంపాడు. అయితే ఇది ఆ జాయింట్ ఎప్పటిదాకా అంటే పోయిన సంవత్సరం దాకా ఈ జాయింట్ ఏం కాలేదు. నేను పోయిన సంవత్సరం మా ఊళ్ళో
రాముల వారి పెళ్లి జరుగుతుండే. నేను పక్క వరకు ఇక్కడ చూసింది. ఇక సార్ తీసుకుపోయి మళ్ళీ ఇది జయంతి చేస్తే ఇప్పటికి బాను వచ్చింది కదా ఇచ్చినప్పుడు బాను చేసిండు. అది కారు తీసుకపోయి బాను వేరే రాలేదా? ఎవరు ఈ బాను ఇద్దరం కలిసి ఇప్పుడు ఒకటి నాకు డిఫెక్ట్ ఏమొచ్చిందంటే జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. దానికోసం చేస్తున్నారు కపాలభ్రాతి చేస్తున్నా కానీ కొంచెం మీరు వచ్చిన వెంటనే మీరు గుర్తుపడతారు. అంటే అప్పుడు పాత ఏంది గుర్తుండే 70 అని ఇయర్స్ 10 ఇయర్స్ అన్ని స్కూల్లో ఏ కోర్సులు వేసిండు, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యిండు అంటే అవసరమైన గుర్తుపెట్టుకున్నారు, అనవసరం మర్చిపోయారు. అయితే ఇప్పటికి మాత్రం ఆయన ఆనాడే కట్టెలు కొట్టుకున్నారా అంటే బెనీన్ బాబు అనేది 95లో మొదటి. ఏదైనా ఇప్పటి బాబు ఇప్పుడు మనం మన భగవంతుడిని మన డ్యూటీని మనం చక్కగా చేస్తే మనం ఏ పూజ చేయవలసిన అవసరం లేదు. దేవుడికి ఇప్పుడే అర్థం లేదు. కానీ మన డ్యూటీలో మాత్రం డిసిప్లిన్ నేర్పాలి వాళ్ళకు. డ్యూటీ పర్ఫెక్ట్గా మనం చేస్తే దానికి ఏం దొరకాలి. ఆ భగవంతుని దగ్గర నాకు నేను మటన్ చికెన్ బాగా పోయిన సంవత్సరం మా గురువు గారు గణపతి సచ్చిదానంద స్వామి మైసూరు ఆయన పోయిన సంవత్సరం ఇబ్బంది. ఇప్పుడు ఏమైనా కానీ కాయ కూడా ఈయనంతో నేనంతో అయితే ఈ నడక ఈ దీంతో మాత్రం చాలా ఉపయోగం. దీంతో నాకు ఇప్పుడు ఆ బిడ్డ నాకు ఇంకా బ్యాలెన్స్ అవుట్ అవుతాను భక్తం నడప ఈ శక్తి నడుపుతుంది. అయితే అక్కడ చూసింది ఇక్కడికి వచ్చినాక దాన్ని తెప్పించి ఇక్కడనే ఆయన అసెంబ్లీ ఉంటే ఇక ఇంట్లో నేను ఫ్రీగా నా బాత్రూమ్ పెట్టి ఉంటుంది. ఇక బయట వచ్చి కొంచెం అది మట్టి మీద గాయలో పడుకోండి. బయట నాకు అవసరం ఏమున్నది. నేను అక్కడ రాముల వారి కళ్యాణం నేనేమో మా దగ్గర శివాలయం పూర్తి శిక్షిస్తే కూడగొట్టాను. దాన్ని చేసి నిన్న పూజ ఉండే ప్రాణశాల. ఇప్పుడు ఆ పూజారి కూడా మా శిష్యుడే. మీరే గుడి కట్టిస్తారని గురువు చెప్పారు. సంకల్పం అది భగవంతుడి దయ వల్ల నిన్న పెట్టి 1 లక్ష రూపాయలు చేసి ఇస్తారు. మా నా శిష్యులు అందరికీ రిటైర్డ్ అయ్యారు. వాడు నిన్ననే 1 లక్ష కూడా చెప్పిండు, 1,15,000 కూడా చెప్పిండు, చెప్తూనే ఉన్నాడు. ఇస్తూనే ఉన్నాడు. వాడు షేర్ ట్యాక్స్ లో ఉన్నాడు. వాడు నా శిష్యుడు. వాడు 5 లక్షలు ఇస్తానన్నాడు. సమృద్ధి వసూలు చేయి తొందర వాడు సొంత ఆగిపోతున్నాడు. మరి వాడేమన్నా రాజిస్తే వసూలు అయితే వాడు 5 ఇవ్వకుండా కానీ 2 ఇచ్చినా మంచిదే కానీ తీసుకోవాయా. స్వామీజీ దగ్గర నాకు ఇప్పుడు డిఫెక్ట్ ఏం లేదు. మనిషి కావాల్సింది ఏంటంటే ఈ 2 సాఫ్ ఉంటాయి. తక్కువ చేయాలి. ఇదేం చేయాలంటే ఈ 4 ఇట్ల 2 కాళ్ళు ఉండాలి. 2 ఇది ఉన్నట్టయితే మనిషికి ఈ 2 సాఫ్ ఉంది డిసిప్లిన్ గా మనం మెదిలితే ఇప్పటికి కూడా ఆ భగవంతుని జరగ నాకు అనిపిస్తుంది. వీరి డిసిప్లిన్ ఎలా ఉంది అంటే చాలా. సో యాక్చువల్ గా గురుజీ రాగానే చూపించారు అనమాట. సో మనము బయటికి వెళ్ళినప్పుడు చిల్లర ఖర్చు పెడుతుంటాం కదా. సో ఏ రోజు ఎంత పెట్టామని డీటెయిల్ గా ఇందులో నోట్ చేసుకుంటున్నారు. అట్లాగే ఎవ్రీ మంత్ బిల్స్ ని ఫైల్ చేస్తున్నారు అనమాట. ఇందులో డిఫరెంట్ బిల్స్ ఉన్నాయి. ఇదేమన్నా మా అల్లుడు ఆయన నాకు చెప్పిస్తాడు. నేను ఆయన అల్లుడైనా కానీ నేను ఏది మెయింటైన్ చేయాలో అదే మెయింటైన్. ఏప్రిల్ 14th ఈ రోజు డేట్ మనకి. సో ఎవ్రీ డే ఏమైతే జరుగుతా ఉందో లైఫ్ లో అది ప్రతి ఒక్కటి కూడా నోట్ చేస్తున్నారు. సో అట్లా ఈ రోజు కూడా ఇప్పటిదాకా ఏమైతే జరిగిందో దాన్ని కూడా డీటెయిల్ గా రాసి ఉంచుతున్నారు అనమాట. ఇంత ఓపిక్ గా ఇంత డిసిప్లిన్ గా ఉండడం అనేది అది ఈ వయసులో అది సాధ్యమైన పని కాదు. సో మా లాంటి 30 సంవత్సరాల పిల్లలు మేము ఎవరైతే ఉన్నామో మిమ్మల్ని చూసి అంటే చాలా విషయాలు నేర్చుకోవాలి. భాను ప్రకాష్. ఇప్పటికి కూడా నేను వ్యవసాయం చేయించినప్పుడు 30 మంది కూలీలు వస్తే వాళ్ళు వాళ్ళకి ఒక్కసారి పోతారు కాదు. 30 మంది ఒక్కసారి పోతుంది కూతురానికి వాళ్ళు వచ్చి పని చేసినట్టు. అయితే ఆ విధంగా వాడు కూడా జనార్దన్
శివుడు అయిపోయిన అందరికీ మా ఊళ్ళో దాదాపుగా 1500 ఇల్లు ఉంటాయి. నా వయసులో వాళ్ళు ఇప్పుడు నా వయసు పెద్ద మనుషులు చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ చాలా మంది దానికి బట్టి ఇప్పుడు నాకు మరి ఇంకెందుకు కొత్త జీవితం స్టార్ట్ అవుతాను. లేకపోతే నాకు డిసిప్లిన్ నా మెయింటైన్ అయినా కానీ ఇవి మాత్రం అంటే యోగా కారణంతో ఆరోగ్యం మాత్రం చాలా బాగుంది, చాలా ఆరోగ్యం ఉంది. ఇప్పుడు ఇవాళ ప్రపంచ దేశాలన్నీ గుర్తించినంటే కారణం ఏంటి? లాభాలు నేనే ఉండబడింది. ఇప్పుడు నా మొక్కుగానే నాకు నేర్పుతాడు ఆయన. ఇప్పుడు వయసులో చెప్పినట్టు చేయమంటే నాకు ఉంటాయి కాదు ఉంటాయి నా బిడ్డ మీ వయసు తగ్గట్టుగా ఏమైతే చేయించగలగానో వాటిని మాత్రం ప్రాక్టీస్ చేయిస్తున్నాను. 4 నెలలకి తప్పకుండా తిరిగి వస్తుంది. ఎక్కడికైనా 4 నెలలకు తిరిగి వచ్చాయి. ఉదయం 4:30కి బిఫోర్ సన్ రైజ్ అనమాట. 4:30కి అయితే బెడ్ మీదకి లేచి వాటర్. ఇప్పుడు ఇంకో లాభం ఏం జరిగిందంటే దాదాపు 2 గిలాసులు 3 గిలాసులు ఆ పశువు అడుతుంటే తాగుతాం. దాంతో వాళ్ళ పనులు రారు. వాళ్ళ మీద భక్తి జీవి పెట్టుకుంటే 5:30కు 6 అయితే నాకు దొరికిన వాళ్ళు కూడా తిరగాలి. ఇప్పుడు మంచి పిల్లలు నాకు అమ్మకున్న ద్వారా 4వ సంవత్సరం అవుతుంది. ఆ పిల్ల వంట చేసి పెట్టి ఆ పిల్లలు టైం నాకు ఛాయ్ మొదలుపించి 6 గంటలకు 6-10 నిమిషాలకు 6ంటికి కప్పు ఛాయ్ స్నానం చేసుకొని పూజ, తర్వాత 1 గంట సేపు పూజ, తర్వాత వచ్చి డైరీ రాస్తారు. మర్చిపోయేదన్న సమస్య లేదు. ఇక ఈ గురువు గారు వచ్చినాక మీ జైన జీవితంలో వారు కూడా భాగం అయిపోయారు. ఆ భగవంతుడు నేను అంటాను కదా, ఆ భగవంతుడు మరి ఎందుకు అట్లా కలిపితే నా కొడుకు కూడా అంటాడు, ప్రభు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు అయినా కానీ అది మీరు ఆయనతో ఫాలో కావాలి. తప్పకుండా ఫాలో అయితే ఎందుకంటే నాకు ఉపయోగం ఉంది కదా, ఉపయోగం లేకపోతే కష్టం. జనార్దన్ గారు మీరు రిటైర్డ్ హెచ్ఎం అని చెప్పి గురుజీ చెప్పారు. ఏమండి రిటైర్డ్ హెచ్ఎం హెడ్ మాస్టర్. నేను 19 సంవత్సరాలు చేసిన. అయితే నా దగ్గర ఆ గవర్నమెంట్ కూడా నేను ఎగ్జిక్యూటివ్ అంటే 10వ తరగతి మాకు 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఉండేది. నా దగ్గర బీఈడి సీట్లు అసిస్టెంట్ చేసారు వాళ్ళని. ఆ బీఈడీలో కూడా అసిస్టెంట్ చేసిండు, 2 బీఈడీ చేసిండు. పేరు నరసింహరామయ్య ఉంది. నువ్వే హెడ్ మాస్టర్ గవర్నమెంట్ చేసినట్టు అది అనేది వాళ్ళని కూడా అట్లా తీసుకుంది. హెడ్ మాస్టర్ కూడా అది నేను ఆయన ఒక్కరి దూరం నుంచి వచ్చేది. ట్రైన్ లేట్ అయింది సార్ ఇవ్వాలంటే మరి మీరు ట్రైన్ లేట్ అయితే మరి ఇక్కడ ఉండాలి. ట్రైన్ లేట్ అయితే దానికి మనం క్షమించేది లేదు. మరి అది ట్రైన్ వచ్చేది వస్తుంది అంటే మన మంచిదే కానీ ఇప్పటి వరకు నడుస్తాను. ఇక్కడ చాలు అనిపించేది మాకు. కానీ నా కొడుకు అట్లా అనుకోవద్దు బాబు ఉంటాడు. రోజు నా డిసిప్లిన్ 9:30కు నా బిడ్డ మాట్లాడుతుంది వీడియో అడిగితే ఒక సిటీలో ఉన్నారు శాండియాగోలో. 10:30కు ఆయన మాట్లాడతాడు వీడియోలో, ఒక 10 నిమిషాలు మాట్లాడతాడు. మొదలేమి మొదలబడి వాడికి రమ్మంటారు. 2 సార్లు పోయొచ్చిన లేదు, వాడికి వచ్చేది లేదు. కొండ పెట్టి తీసుకుపోరా అనుకో అంటే ఏదో వాళ్ళు బాగా డబ్బు పెట్టి ఉండేది. అది భగవంతుడికి మరి ఆయన వయసు అయిపోయింది. ఆమె 80లో పోయింది. ఆమె 90 ఆమె వయసు అప్పటికి 80. ఇంకొకటే మాట ఇప్పటికి నా దగ్గర అప్పుడు సింధు ఉండి పంచాయతీ రాజ్ మా మనవడు పంపుతాడు. ఇది ఆయన హైదరాబాద్ డాక్టర్ కదా, బిడ్డ అల్లుడు అదే పంపుతుంది. అప్పటికే సిగ్గులైన ఉన్నాయి చాలు. అయితే ఒక్కటే మాట క్లోజ్ చేద్దాము. చెప్పండి ఏంటిదంటే మీరు దాదాపు 8 సంవత్సరాలు ఉపాధ్యాయులు చేశారు. మీ ఇద్దరు 8 సంవత్సరాలు అయింది. ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు నేటి తరం విద్యార్థులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ 4 పాయింట్లు కంక్లూడ్ చేద్దాం సార్. ఇప్పుడు నేను 1952లో అపాయింట్మెంట్ అయింది. ఓకే. 7th November 1952
ఎక్కడ వేములవాడ దగ్గర విలాసాగర్ అని ఊరు అక్కడ. తర్వాత అక్కడి నుంచి మా అన్నయ్య అన్నాడు ఫెస్టివల్ ఉండే కదా, ఆ ఇంటర్వ్యూ నాడు నేను అగ్రికల్చర్ సూపర్వైజర్ పోస్ట్ కొరకు ఆ ఇంటర్వ్యూ ఉంటే నేను పంతొమ్మిది ఒకటి చేస్తానంటాను దానికి పోదాం అనిపోయాను. అది రద్దు అయిపోయింది. తర్వాత నవంబర్లో మళ్ళీ డ్యూ ఫెస్టివల్ వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. ఏమైనా నరసింహరెడ్డి మీ తమ్ముడిని నా తీసుకురాలండి సార్ గిట్టింది. సరే మరి వాళ్ళ టెంపరీ పోస్ట్ ఉన్నది, మరి పోతాడా? మరి టెంపరీ పోస్ట్లో పోతే ఒకవేళ అది అవకాశంలో చూడు, వాడు 15 సంవత్సరాలు దొంగ సర్టిఫికెట్ మీద నౌకరీ చేసిండు ఆయన ఆ కాలంలో. అయితే అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ అక్కడ ఊరు వాడు కాబట్టి పాపం ఈయన లూపోలు అన్ని తెలుసుకొని ఆ ఈఓకు అంటే నాజర్కు రిపోర్ట్ చేస్తే వాడు ఏం చేసిండు, సెక్షన్ కట్టినాడు, నీ సర్టిఫికెట్ తీసుకున్నాడు. ఈయన నీ సర్టిఫికెట్ తీసుకున్నాడు, నౌకరీ అయింది, 15 సంవత్సరాలు జరుగుతుంది. ఆనాటి నుంచి నువ్వు పెట్టిండు అది. ఇప్పుడు మళ్ళీ అడిగితే ఇష్టం కదా ఆ పోస్టర్ నన్ను రికార్డ్ చేసి 53లో నన్ను సెప్టెంబర్ 30 సెప్టెంబర్ 1953లో నాకు మళ్ళీ ఆర్డర్ వేరే ఇచ్చింది. మరి ఆయన ఏమన్నాడు, ఇదే పోస్టర్ చూస్తా నేను అప్పుడు మాకు ఎల్డీసీ అంటే గుమస్తా కంటే మాకు 15 రూపాయలు ఎక్కువ. మాది ఎంత ఉండే అంటే 45 to 120 గ్రేడ్ మాది. ఎల్డీసీ అప్పటికి 40 to 120. అయితే అప్పుడు ఏం చేసింది నన్ను, మరి ఆయన ఒకవేళ దొంగ చదువుకుంటాడు వేరే ఆయన ఒకవేళ ఆయన బాధ అవుతాడు, మరి నువ్వు మరి ఏమో సంగతి అంటే క్లియర్ పోస్ట్ నాకు పోతాను. మళ్ళీ వెనకొచ్చి అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. పోస్ట్ 40 to 52, 42 నుంచి 54 గ్రేడ్ ఐజీ. 1954 వరకు అల్లారు వచ్చింది మనకు. అదర్ లెక్క ఇదేనా ఉస్మానియా బాబు అయినాక 56 నాకు మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి నాకు మొత్తం మళ్ళీ 52 నుంచి ఇచ్చినటువంటి ఏరియాస్ అన్ని కూడా ఇచ్చింది. ఏరియాస్ ఇచ్చింది. ఆ ఏరియాస్ సెక్రటరీకి పిలిపించింది మా మేడం. అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆయన సూపర్విజన్లో ఈ విధంగా తెలంగాణ సేఫ్ గార్డ్స్ అని జియో నష్టం జరిగినటువంటి వాళ్ళందరినీ అడిగింది. వాళ్ళని 52 నుంచి మాకు తర్వాత క్రమంగా ప్రమోషన్ చేయండి. నేను స్కూల్ అసిస్టెంట్ నాకు ఇవ్వలేదు. అదే ఎడ్యుకేటివ్లో 2 సంవత్సరాలు. తర్వాత ఇప్పుడు నాకు ఇదే మాకు అప్పటికే 58 మా అప్పుడు 58 కదా, 3 సంవత్సరాలు ఎన్టీ రామారావు గురించింది. 89 ఫస్ట్ ఏప్రిల్ 1989 ఎగ్జాక్ట్లీ నేను పుట్టినటువంటి సంవత్సరం అండి. నేను పుట్టిన సంవత్సరం రిటైర్ అయ్యారు. 89 రిటైర్ అయ్యి ఇక 89 నుంచి వ్యవసాయం నడిపిస్తాను నేను. తద్వరకు అమెరికాకి 2 సార్లు వేయడం నేను. ఇక తర్వాత వ్యవసాయం నడిపిస్తాను. ఇక ఎప్పుడైతే ఇంకా వ్యవసాయం చిన్న పెళ్ళైనప్పుడు కొన్ని భూములు అమ్మినా. ఇక తర్వాత ఇక అక్కడ షుగర్ పేషెంట్ బాబు ఇక్కడ చిరుకూరు ఉంటారా, మరి హైదరాబాద్ ఇక్కడ అందకుండా మా సిస్టర్ పెద్ద ఇక్కడే ఉంటారు. అక్కడ ఒకరింటి కాడ ఉండేది లేదు, ఉంటే సపరేట్ ఉండాలి. 2008లో దాదాపు 30 సంవత్సరాలు చేశారండి టీచర్ గా. 30 సంవత్సరాలు చేశారా? 52 to 18 ఎక్కడ కూడా 89. 89లో నేను రిటైర్. ఓకే. 52 అపాయింట్మెంట్ 36 అండారు. 37 కాకుండా 36.5 నెలలు. రిటైర్ అయ్యి కూడా 35 years అయింది. గ్రేట్ సార్. టీచర్స్ కి ఒక చిన్న మెసేజ్ టీచర్లకు ఏదైనా ఒక మంచి సందేశం, ఉపాధ్యాయులకు ఏం చెప్తాను మీరు? ఉపాధ్యాయులకు సందేశం, నేటి ఉపాధ్యాయులకు సందేశం. ఒకటి డిసిప్లిన్ చాలా ముఖ్యం ఉపాధ్యాయునికి. నేను అనేది
ప్రేయర్లనే లేనటువంటి టీచరు డిస్క్వాలిఫైడ్ అయిన వాడు ఎంత చదవని ప్రేయర్లో హాజరు ఉండాలి. అంటే దానివల్ల ఏమైందంటే ఒక విధంగా డిసిప్లిన్ వచ్చింది. బాగా చెప్తావు కావచ్చు, పెద్ద క్వాలిఫికేషన్ ఉండొచ్చు. నువ్వు 9:30 ప్రేయర్ కొడితే ఈయన ఇంకా బ్రష్ చేసుకొని ఇంటికాడ ఉంటే అది ఏమి సరిపోవచ్చు. నువ్వు 9:30కు ప్రేయర్ స్టార్ట్ అయింది, 10ంటికి వాడు క్లాసుకి పోతా ఉంటాడు. నువ్వు అప్పుడు బట్టలు వేసుకొని ఇది వేసుకొని అది వేసుకొని నువ్వు పోతే అది కాదు. డిసిప్లిన్ చాలా ముఖ్యం. టీచర్ ప్రేయర్లో హాజరు ఉండడం అది ఇంకా చెప్పబోదే అని ఈ 36 సంవత్సరాల నేను ఒక 15 రోజులైనా కానీ ప్రేయర్లో లేని దినాలు కూడా ఉండొచ్చు. ఒక 36 సంవత్సరాలలో 15 కొంచెం ఉండమే చేసుకొని నేను చెప్పగలను. జనార్దనుడు సార్ వచ్చిందంటే పేపర్ చెప్పే కూడా చెప్పేది కానీ నేను నకలు కాపీ చేసుకున్నాను. సమస్య మేము ప్రైమరీ స్కూల్ నుంచి అపాయింట్ అయ్యి ఆ స్కూల్ 10th చేసినాం. మా దగ్గర జిల్లా సాయి రెడ్డి అంత ఊళ్ళో దాదాపు 3 నెలలు ఉంటే మీరందరూ ఒక్కొక్క నెల జీతాలు ఇవ్వాలనేది డొనేషన్ ఇచ్చినాం. అప్డేట్ చేసి 10th అయింది. ఏం లేదు సార్ పిల్లగాళ్ళకు మనం నేను అంటాను కదా, దేవుని పూజ మర్చిపోయినా డిసిప్లిన్ మర్చిపోకుండా ఉంటే బరాబర్ భగవంతుడు డిసిప్లిన్ మాత్రం చాలా. మా నాన్నగారు కూడా రిటైర్డ్ టీచర్ సార్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. మా నాన్నగారు వాచ్ ఎప్పుడు 10 నిమిషాల ముందు ఉంటుంది అనమాట. 10 నిమిషాల ముందు ఉంటుంది వాచ్. ఇదే టైం ఫాలో అవుతారు. సర్వీస్ లో నాకు తెలిసి ఒక్కరోజు కూడా ప్రేయర్ లేకపోయింది లేదు సార్. డైలీ అంతే ప్రేమ ఆయన యొక్క నడవడి, ఆయన నడవడితోటే మీరు పొజిషన్. అదే చాలా ముఖ్యం. నేను అంటాను కదా, చాలా ముఖ్యం. నువ్వు ఏ డిపార్ట్మెంట్ లో ఉండు. స్టూడెంట్స్ కి ఒక చిన్న సందేశం ఏదన్నా, విద్యార్థులు. ఉపాధ్యాయుడు కుర్చీ మీద కూర్చుండదు. క్లాసులో ఉన్న క్లాస్ మీద కుర్చీ పక్క పండు పెట్టాలి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది దగ్గరికి మనం పర్సనల్ గా పిల్లగాడు వాడు డిక్టేషన్ చెప్తున్నాడు. తాత అని రాస్తాడు వాడు, తాత అని రాసిండు. ఏం తప్పనొచ్చు, ఏం తప్పనదిరా, తాత ఏముండాలి, తాకు దీనికి ఉండాలి సార్. అయితే ఈ విధంగా పిల్లవాని దగ్గరికి ప్రైమరీ సంగతి చెప్తుంది. ఇక పెద్ద తరగతులలో తప్పకుండా నేను సోషల్ మ్యాప్ రీడింగ్ తప్పకుండా ఇవాళ ఎక్కడున్నది, యుఎస్ఏ ఎక్కడున్నది, మనం ఎక్కడున్నాం, ఈ విధంగా ట్యాలీ చేసి చెప్పాలని ఉపాధ్యాయులు చాలా అవసరం లేదు. ట్యాలీ ఇవాళ ఉన్నదే తెలివి ఉన్నది అన్నీ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఆ విధంగా రావాలి. ఇప్పుడు మ్యాప్ రీడింగ్ దీనికి దానికి తేడా ఏంటంటే, ఇవాళ టిబెట్ ఎక్కడున్నదా అంటే సార్ ఎక్కడున్నది, మనకెక్కడున్నది నా టిబెట్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఇప్పుడు మనం దక్షిణంలో ఉన్నాం. అటువంటి ట్యాలీ చేసుకుంటాం అది చెప్తాను. ఇప్పటికి లేరా నేను ఆ విధంగా పోతే క్లాస్లో కూర్చుంటాను. టీచర్ కుర్చీ పక్క పూట పెట్టాలి. నువ్వు పెద్ద క్లాసులో పోయినా కానీ చెప్పు, క్వశ్చన్స్ అడుగు. అప్పుడప్పుడు నువ్వు టీచింగ్ చేసే దాంట్లోనే నేనేం చెప్తున్నా ఇప్పుడు అపరాధేదో కొయ్యాలి ఎప్పుడెప్పుడు అంటారు. కానీ ఆ విధంగా తప్పకుండా ఆ అటెన్షన్ అనేది మనకు ఉండాలి. పిల్లవాళ్ళకు కూడా సార్ వచ్చిందంటే ఇక వాడు హుషారున్నాడు కానీ నన్నే అడిగేటట్టు నా ముఖాన్ని దశతో సారు అనేటట్టు ఉండాలి. అది కట్టుంటే నువ్వు కుర్చీలో కూర్చొని ఒక్కొక్కసారి అది కానీ దేవుని వల్ల 7 గ్రామాలలో నేను చేసిన 7 గ్రామాలలో ఏంది మన రూములు కట్టించేది. ఆ కాలంలో మామూలుగా రూములు మీరే లేకపోతే రూములు కట్టించేది కష్టపడి. ఒక విలాసాగర్ నవంబర్ నుంచి సెప్టెంబర్ దాకానే ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కరు కట్టి, మిగతా 6 ఊళ్ళలో నేను రూములు కట్టించాను. మా ఊళ్ళోనే కట్టించాను.
మేము చదువుకున్న స్కూలే పోయింది ఇప్పుడు కొత్త మీటింగ్ సరిగ్గా జీవితం ఒకటి డిసిప్లిన్ మాత్రం నువ్వు ఏ వృత్తిలో ఉండు డిసిప్లిన్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి గురువుల యొక్క ఆశీర్వాదం కావాలా? థ్యాంక్ యూ. కాబట్టి దాంట్లో ఫాలో అవుతారు కాబట్టి మీకు అది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. తమ్ముడు చాలా మంచి వక్త, అదే పిల్లలకు మంచి మోటివేటివ్ స్పీకర్ చేస్తా ఉంటాడు, మోటివేషన్ రాస్తా ఉంటాడు మంచిగా మాకు కలిసి. అదే ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నా దగ్గర గత మంది అంతా పోతాడు కాదు ఆయన జోరీలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కదా ఆయన జోరీలో వాళ్ళ అంకేట్ కూడా చెప్తాడు కదా టీచరే. చెప్తాను నాన్నగారు 10 నిమిషాలు మొదలు పెట్టుకుంది కాబట్టి అంత స్ట్రిక్ట్ అనమాట. ఇవాళ ఆ పొజిషన్ భగవంతుడు ఆయనకు అప్పగించాడు. ఎందుకంటే అన్నదమ్ములు ఎందుకు నేను చెల్లె ఇద్దరు టీచర్లే. మా పెద్ద గారు ఇక్కడ వరంగల్ ఉంటారు, రాఘవులు గారని, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు. రాఘవులు రేగండ్ల రాఘవులు గారని 85 years. వాడడం ఇలా పొద్దున్న లేవడం, వ్యాయామం చేయడము. అదే మంచి అలవాట్లు అదే అంటారు కదా. మంచి అలవాట్లు అన్ని కూడా మనం చిన్నతనం నుంచి నాకు మా అన్నగారు చేయబట్టి నేను ఇవాళ నాకు కాళ్ళు అనిపిస్తాయి, నా కాళ్ళు ఎట్టినేసాడు అప్పటి నుంచి ఆయన ద్వారా నేను అయితే ఇక చివరిలో మరి నాకు ఈయన దొరికింది నాకు చెప్తుంది పరిగెత్తిస్తా ఫ్యూచర్ లో. ఏం లేదు మీకు ఇప్పుడు అక్కర్లేదు, మీకు ఆ కాన్సెప్ట్ అదే అప్పుడు ఉన్నారు కాబట్టి మీకు అనిపిస్తుంది. అదే నాకేంటంటే స్కూల్లో వెళ్ళిన తర్వాత ఈ వీడియో ఏమైతే ఉందో నేను పిల్లలు చూపిస్తా, అర్థం కావాలి. మన చిన్న వయసు నుండి ఏమి చేయలేకపోతున్నాం, అంత పెద్ద వ్యక్తి అని ఎలా చేయగలుగుతున్నారు, దానికోసం నేను అన్నయ్యకు సమయం ఇస్తాను. చిన్న వయసులో తొందరగా చూసాం పట్టుకుంటాడు అనుకుంటా, తప్పకుండా ఆ మైండ్ మీద పడుతుంది, అసలు పడుతుంది. అదే అందరు కాబట్టి ఒక్కరిద్దరు మారినా మీ కారణంగా అలవాట్లేదు. నాకు చిన్నప్పటి నుంచి తాగుడు కానీ అయితే మాకేం చేసింది తర్వాత వచ్చిన తర్వాత 15 నెలలకు ఒకసారి బీర్ సార్ అంతే ఉన్నదిరా, ఉప్పు మన ఏమున్నది రా ఆ కవి తెలుసుకుని వాళ్ళు తాగితే ఎక్కడన్నారు మీరు తాగు అంతే ఉన్నది. మీరు 15 20 అప్పుడు వచ్చినప్పుడు తెచ్చేది పెట్టి ఇక వాళ్ళ మనసులో అనిపించినది. కానీ చిత్ర మాత్రం నేను బాగా లేటుగా వచ్చే మాత్రం నేను జగదీశ్వరుడు ఒక టీచర్ ఉండే, ఇప్పుడు కొన్నాడు చచ్చిపోయినట్టు కోట ఆయన ఊళ్ళో ఉండి ప్రేరకు రాకపోయింది. ఒక 3 నెలలు మొదలు చెప్పిన జగదీశ్వరుడు నేను కంప్లైంట్ చేస్తాను. డిఓ నాకు పరిచయం, డిఓ బ్లాక్ లెవెల్ నాకు బాగున్నా ఈ లెవెల్ బ్లాక్ లెవెల్లో ఉన్నాను కదా ఆయన చేస్తే ట్రాన్స్ఫర్ చేసింది దూరం. అవును మరి నువ్వు ఒక 3 నెలలు చెప్పిన నీకు నువ్వు ఊళ్ళో నుండి ప్రేరకు రాకుండా పద్ధతి. నేను 7 కిలోమీటర్లు 14 కిలో నేను 8 సంవత్సరాలు మా ఊరు నుంచి జన్నుకుంటా, మా ఊరు నుంచి ఆవాజ్ జన్నుకుంటా. మీరు స్టేషన్ పేరు ఇప్పటికీ జన్నుకుంటా స్టేషన్ అది, అంటే ఆవాజ్ జన్నుకుంటా అని ఆ ఊరు స్టేషన్ కొత్తగా ఉంది. 7 కిలోమీటర్లు నాకు 7 కిలోమీటర్లు నేను పోయి ప్రేయర్ రాసి ఉండేది. నాతో ఇంకో టీచర్ మ్యారేజ్ వచ్చుకున్నాను. ఇప్పుడు ఊళ్ళో ఉండి నువ్వు ప్రేయర్ రాకపోతే మరి నేను చెప్తాను, ఆదర్శంకు మాత్రం చెప్తాను. నేను ట్రాన్స్ఫర్ అయ్యే మాట కాదు, భుజముడు చేసిండు ఆయన దేవుడు సాగు సత్యం చెప్తాను. అది ఒకటి గట్టిగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది. అట్లా 8 సంవత్సరాలు ప్రపోండం చేసేది. ఇవాళ నాకు వాళ్ళైనా ఇవైనా కారణం ఏంటంటే ఇది అక్కడి నుంచి మాకు 76లో దగ్గర ఈ నేటివ్ కు ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలంటే ఒక జీవో వచ్చింది. మా ఊరికి అది 14 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఊరు 14 కిలోమీటర్లు ఉంటే కొంచెం కష్టం. బస్సులు లేవు. ఒక 3 నెలలు కష్టపడ్డా. వెంటనే రాజు ఉన్నప్పుడు రాజు
రాయజూత్ రాజూత్ రాజదూత్. అప్పుడు ఎంత 5,500 ₹2 పెట్రోల్, లీటర్ పెట్రోల్ ₹2. మెకానిక్ తీసుకొని పోయిన హైదరాబాద్, సాయంకాలం ఇంటికి వచ్చిన 2 సంవత్సరాలు నడిపి 70 దాకా ఉండి మళ్ళా నేను అదే ధరకు అమ్మినదాన్ని. 2 years ఉపయోగించి అయితే మళ్ళా తర్వాత కూడా అప్పుడు 2 months దేని జరుగుతుంది కదా అన్న. చెట్టు అంటే గది మాత్రం గట్టిగా నిలిచింది. వ్యవసాయం చేసిన పాలెలతో కూడా అలా రాంది అలా పోండి ఇద్దరికి కొంచెం ఇష్టం. జనార్దన్ సార్ దగ్గర ఉంటే కష్టమే రాని అని అనేది వాళ్ళు కష్టపడ్డా మంది నీకు తగినట్టుగా జీతం ఇచ్చినప్పుడు మనం ఆనందం అదే ఎట్లా జరిగింది ఎట్లా జరుగుద్దు. ఎంత